తన జీవితంలో ఇప్పుడు ప్రెస్లో రాస్తున్నారు కదా, 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. అసలు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఏమి 2 పెళ్ళిళ్ళు అవ్వడం తప్ప ఫెయిల్ అయింది ఆ అమ్మాయి అయితే ఏంటి? ఇట్ ఇస్ నాట్ యువర్ లైఫ్. దానివల్ల తనకే నష్టం జరిగింది తప్పితే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి నష్టం జరగదు. మహా అయితే తన పార్ట్నర్కి ఏమైనా నష్టం జరిగిందేమో, తన కూతురికి నష్టం జరిగింది, తన కుటుంబానికి నష్టం జరిగింది. ప్రపంచానికి ఏం నష్టం వచ్చిందండి? కామెంట్ రాసేవాడికి ఏం నష్టం జరిగింది? కామెంట్ రాసేవాడికి ఏం నష్టం జరిగింది? అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బంధంలోకి వచ్చింది. ఈ బంధంలోకి వచ్చి ఇతను కూడా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. తనకి ఆ 2 విడాకులు కంటే కూడా ఇది నేను ఓడిపోయాను, నేను నమ్మి మోసపోయాను, నన్ను నమ్మించాడు, నన్ను ఇంత దూరం తీసుకుని వచ్చాడు, ఇంత ట్రావెల్ అయిన తర్వాత ఈరోజు ఇంకా నేను తనని పైన మానసికంగా ఆధారపడ్డాను అని తనకి రూఢి అయిన రోజున ఇది ఎక్కడికి పోదులే అని అర్థమైన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోవటం కుదరదు, నా భార్యకి విడాకులు ఇవ్వడం కుదరదు అని అతను తేల్చి చెప్పేసినప్పుడు తనలో వచ్చిన అంతర్మదనం, ఆ అంతర్మదనాన్ని స్వేచ్ఛకి దూరం జరిగిపోయింది. మదనం ఒకవైపు, స్వేచ్ఛ ఒకవైపు వెళ్ళిపోయింది. తన నుంచి తను విడిపోయింది. డెఫినెట్లీ ఆత్మహత్యల్లో జరిగేదే ఇది. ప్రకటించుకుంది కూడా. ఈ సమాజమే ఎక్కువ రోల్ ప్లే చేసింది అని అనుకోవచ్చు. ఎందుకంటే అటు సోషల్ మీడియాలో కూడా తను ప్రకటించింది, తన పేరుని కూడా మార్చేసుకుంది. స్వేచ్ఛా పూర్ణచంద్ర అని ఉంటుంది ఇన్స్టాలో కూడా. అవును, ఫేస్బుక్ అలాగే అంటే అతను చెప్పాడు, అతను మాట ఇచ్చాడు కాబట్టి మార్చుకుంది. ఏమని సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ పూర్ణచంద్ర తీసేసి మళ్ళీ తన పాత పేరు పెట్టుకుంది అనుకోండి, ఓ ఇక్కడ కూడా అయిపోయిందా, ఎగ్జాక్ట్లీ ఇది కూడా అయిపోయిందా, ఇది కూడా కొండెక్కిందా, ఈమె ముందు ఎవరు అవుతారులే. పాథటిక్ అండి ఇట్లాంటివి ఫేస్ చేయడం చాలా చాలా. అసలు తను ఆ పేరు మార్చుకోకపోయి ఉంటే బతికుండేది ఖచ్చితంగా. రైట్, ఆ పేరు మార్పే అంటే అంత దాకా అతను ఏ ఊరంటే ఆ ఊరు తీసుకెళ్ళాడు. రీసెంట్గా అరుణాచలం వెళ్ళారు, రాజస్థాన్ వెళ్ళారు, రాజస్థాన్ నుంచి అరుణాచలం వెళ్ళారు, అంతకుముందు వెళ్ళారు. ఇవన్నీ బాగానే జరిగాయి. ఇలా జరిగితే నువ్వు ఇలా ఉండు, నాతో ఇలా వస్తూ ఉండు, నా భార్యే నా పిల్లలు నీ పిల్లలు ఎక్కడికి పోరండి. భార్యాభర్తలకు విడాకులు అవుతాయి కానీ తండ్రి పిల్లలకి విడాకులు లేవు. అసలు నువ్వు విడాకులు ఇస్తాను అనే ఉద్దేశంలోకి ఎందుకు వచ్చావు నీ భార్యకి? ఇప్పుడు ఆ భార్య కూడా ఏం చెప్తుంది? ఈవిడ వల్లే జరిగిందని చెప్తుంది. సరేనమ్మా, మీ ఆయన నువ్వు చాలా గాలి కూడా దూరనంత గాఢత ప్రేమలో ఉన్నారు, బంధంలో ఉన్నారు. ఉంటే ఆఫ్టర్ ఆల్ స్వేచ్ఛ వచ్చేస్తే వచ్చేసారా ఆయన వచ్చేస్తారా? నీ భర్తకి నాకు ఒక పెళ్ళయింది, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక పిల్లలు ఉన్నారు, నేను ఒక బరువు బాధ్యతలో ఉన్నాను అని అతనికి గుర్తు లేనప్పుడు ఏ బంధనంలో లేని స్వేచ్ఛకి ఒక మనిషి వస్తాను అంటే కాదంటే తప్పేంటి? నాకు అర్థం కాదు. నేను ఈ రోజుకే చెప్తున్నాను, స్వేచ్ఛ వైపు నుంచి తప్పే లేదు. అయితే ఇదే పాయింట్ మీద ఈ పాయింట్ వరకు నేనేం మాట్లాడేది, ఈ పాయింట్ వరకు డెఫినెట్లీ. కానీ సోషల్ మీడియాలో ఈ పాయింట్ ని ఎలా మాట్లాడుతున్నారంటే అమ్మాయిని చనిపోయిన ఒక వ్యక్తి ఆ మర్యాద కూడా లేకుండా చావటమే కరెక్ట్ అనే, అసలు ఇంకా వాళ్ళని మనుషులుగా ట్రీట్ చేయకూడదని అనిపిస్తుంది. అలా కమెంట్స్ పెట్టేవాళ్ళు. పెళ్ళయి పిల్లలున్న వాడితో సహజీవనం ఏమిటి అని ఆ అమ్మాయి మీదనే అంటున్నారు. ఇప్పుడు పెళ్ళయి పిల్లలున్న వాడికి ఇంకొక అమ్మాయితో సహజీవనం ఏంటి? మరి అతన్ని కూడా ఈ మాట్లాడే వాళ్ళందరికీ చట్టం తెలిస్తే చట్టం తెలుసుకోమని చెప్తున్నా నేను. తప్పు ఆయనదే అవుతుంది. ఎందుకంటే ఈమె ఏ బంధనంలో లేదు. పైగా ఈమెకి అతనికి పెళ్ళయింది అని తెలియకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది మీకు పెళ్ళయిందని, నన్ను చూస్తే తెలుస్తుంది పెళ్ళయిందని. ఇప్పుడు మన ఆఫీస్లో ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎవరికైనా పెళ్ళయింది అని వాళ్ళు చెప్తే మనకి ఎట్లా తెలుస్తుంది? మగాడికి పెళ్ళయింది లేదు మనకి తెలియదుగా. వాళ్ళే మంగళసూత్రాలు వేసుకుని తిరగట్లేదుగా. మగసూత్రాలు వేసుకుని తిరగాలి వాళ్ళు కూడా పెళ్ళయిందని. అప్పుడు ఆడవాళ్ళు వెంట పడకుండా ఉంటారు. పోనీ వెంట పడేదే ఆడవాళ్లే అయితే గనక ఆడవాళ్ళు వెంట పడకుండా ఉంటారు. మీరు అన్నీ దాచిపెట్టుకుంటారు. ప్రపంచం ముందుకు వచ్చి మాకు పెళ్లి కాలేదు అని చెప్తారు. అదవా పెళ్ళయిందని తెలిస్తే గనక ఆమెకి నాకు పడట్లేదు, అసలు మేమిద్దరం సంసారమే లేదు, నాకు తిండే పెట్టదు,
నేను తెలుసా, నేను విడిగా రూమ్ తీసుకుని ఉంటున్నా, కానీ ఆమెను పోషిస్తున్నా. ఎంత మంచివాడినో చూడు. ఇంత చేస్తుంటే నాకు ఇంట్లోకి రానివ్వదు, తిండి పెట్టదు, విడాకులు ఇవ్వదు. అందుకే నువ్వు నేను కలిసి తిరిగితే చూసైనా సరే చచ్చినట్టు అది విడాకులు ఇస్తుంది. ఇలాంటి స్క్రీన్ ప్లేలు వేసుకుని వస్తున్న మగవాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళది తప్పు కాదు మన సమాజం దృష్టిలో, అదే స్వేచ్ఛదే తప్పు. ఇంకెన్నాళ్ళు అణిచివేయాలని చూస్తారు ఆడజాతిని, ఇంకెన్నాళ్ళు. ఇప్పుడు ఈ మాట అంటే ఏమంటారు తెలుసా, ఓ మీకు మొగుళ్ళ మీద మొగుళ్ళు కావాల్సి వచ్చారా, ఇప్పుడు కమెంట్స్ కూడా పెట్టారు, దీనికేనా స్వేచ్ఛ, ఇదేనా స్వేచ్ఛ అంటే అని మాట్లాడతారు. నేను పెళ్లి మీద పెళ్లి కావాలి, అది కరెక్ట్ అని నేను అనట్లేదు. అలాగే భార్యా పిల్లలు ఉన్న వాళ్ళతో సహజీవనం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. దానివల్ల సమస్యలు వస్తాయి అని తెలుసు, ఈ అమ్మాయికి కూడా తెలిసి ఉండాల్సింది. కానీ ఈ అమ్మాయికి తన పక్కల వాళ్ళు అంటే తన శ్రేయోభిలాషులు ఎవరైతే బాగా తిక్కని తిన్ను ఒక 5 to 6 మెంబర్స్ ఉంటారు ఏ మనిషికి. ఆ 5 to 6 మెంబర్స్ కూడా చెప్తే కూడా వినకుండా మీకే తెలీదు అని బుకాయించి ఇతనితోటి సహజీవనం చేసినందుకు కాను ఈరోజు బంగారు బొమ్మ లాంటి పిల్ల మట్టి పాలైంది. ఆమెకు హక్కు లేదా? పూర్ణచంద్రకు బతికుండే హక్కు ఉన్నంత ఆమెకు బతికుండే హక్కు లేదా? నిన్నెవరో బాబా రామ్దేవ్ చెప్తున్నాడు, మనిషి జీవితం 200 ఏళ్ళు అని చెప్తున్నాడు. 100 ఏళ్ళు పోయింది, 200 ఏళ్ళు అంటే ఏమేమో చేస్తే 200 ఏళ్ళు అంత బతుకొద్దులే కానండి. మనకి ఉన్న 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆనందంగా అర్థవంతంగా బతికితే అంతే చాలు. 60 ఏళ్ళు బతికినా చాలు అర్థవంతంగా. అయితే ఇప్పుడు పిల్ల బాధ్యత ఉండగా చనిపోవటాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అదే ఆ పాప పెద్దదయ్యి ఉంటే ఇప్పుడు చాలామంది పిల్లల బాధ్యతలు తీరిపోయిన తర్వాత హఠాత్తుగా ఏ గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారు, దానికి ఎవ్వరు క్యాన్సర్లు వచ్చి చనిపోతున్నారు, దానికి ఎవ్వరు ఏమి చేయలేము. ఇప్పుడు తినక కూడా అట్లాంటిది ఏదన్నా వచ్చి చనిపోతే మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇంత బాధపడే వాళ్ళం కూడా కాదు. బికాస్ దట్ ఈస్ న్యాచురల్ డెత్ అనుకునే వాళ్ళము. ఏదో కాలం కర్మం కలిసి రాలేదు, చచ్చిపోయింది, ఆరోగ్యం సహకరించలేదు, చచ్చిపోయింది అనుకుందాం. అయితే